హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వాటి వీడియోలో యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను. ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి తెచ్చుకున్న తర్వాత మనం ఇలాగే పెట్టేసుకుంటాం కదా. ఇలా పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో కొంచెం తడిగా ఉంటుందన్నమాట. తేమ ఉండడం వల్ల కొన్నాళ్ళకి ఫంగస్ లాగా వచ్చేసి అవన్నీ కూడా పాడైపోతుంటాయి. అందుకని చెప్పేసి తెచ్చుకున్న తర్వాత కంపల్సరీలా పాయలుగా విడదీసేసుకోండి. చూస్తున్నారు కదా, నేను తెచ్చుకుని ఒక 2-3 డేస్ కాలేదు, ఈ విధంగా నల్లగా అయిపోయాయి. ఇప్పుడు చలికి అలాగే వర్షాకాలంలో అయితే త్వరగా పాడైపోతుంటాయి. అందుకని చెప్పేసి నార్మల్ టైంలో కూడా అలాగే అవుతుంటాయి కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పాడకుండా ఉండాలంటే ఈ విధంగా అన్నిటిని కూడా ఇలా విడదీసేసుకున్న తర్వాత పాయల్లాగా ఇప్పుడు పైన ఉన్న పొట్టు ఉంది కదా, ఈ పొట్టును కూడా పడేసేయండి. ఈ పొట్టుతో కూడా మంచి యూస్ఫుల్ టిప్ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో. చాలా చక్కగా పనిచేస్తుంది అదైతే. ఈ విధంగా అంతా కూడా పక్కన పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఓన్లీ ఇప్పుడు పాయల్లాగా ఉన్నాయి కదా, ఇందులో కూడా డివైడ్ చేసుకోవాలన్నమాట. కొన్నిటికి ఇలా స్కిన్ అనేది పోయినట్టుగా ఉంటుంది, అంటే కొద్దిగా పోయినట్టు ఉంటుంది కదా. ఈ విధంగా అన్నిటిని కూడా లైట్గా ఎక్కడైతే స్కిన్ పోయిందో అలాంటివన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే విధంగా కొన్ని విధంగా చచ్చిపడినట్టుగా ఉంటాయి కదా కొంచెం, ఈ విధంగా ఇలాంటివి కూడా ఉన్నా కూడా ఒకదానికొకటి బ్యాక్టీరియాస్ అని వెళ్ళిపోయి ఒకదానికొకటి పాడే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఆ ఇన్ఫెక్షన్ వల్ల. అందుకని చెప్పేసి ఇలాంటివి కొంచెం చచ్చిపడిపోయినట్టుగా ఉన్నా లేదా కొంచెం ఇలా స్కిన్ పోయినట్టుగా ఉన్నా తీసేసేయండి. కొంచెం స్కిన్ పోయిన తర్వాత ఏమవుతుందంటే అది ఎర్రగా అయిపోతుంది అనమాట. చచ్చిపడిపోయి కొంచెం ఫంగస్ లాగా ఉంటే అది ఒకదానికొకటి స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా పాయలాగా విడదీసేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం పొట్టు ఉంది కదా, కొంచెం లైట్గా పొట్టుని అలాగే ఉంచేసేయండి. మరి మొత్తం చెరగకూడదు, ఎందుకంటే ఇలా కొంచెం పొట్టు ఉండడం వల్ల దీనికి కొద్దిగా ప్రొటెక్షన్ లాగా యూజ్ అవుతుందన్నమాట. అంత పొట్టు తీసేసి మొత్తం ఇలా ఉంచుకున్నారనుకోండి, అంటే చిన్నగా ఉన్న పొట్టుని అంత తీసేసారనుకోండి, దానికి గాలిపోయి చచ్చిపడినట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా కొంచెం లైట్గా కొంచెం పొట్టు ఉంటుంది కదా, అదంతా అలాగే ఉంచేసి ఇలాంటి కొంచెం హోల్స్ ఉన్న బుట్టలో వేసేసుకోండి. కొంచెం గాలి ఉండాలన్నమాట, మరి క్లోజ్గా ఉన్న బౌల్లో వేసుకోవద్దు. ఈ విధంగా పెట్టుకున్నారనుకోండి చాలా రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు. మన కిచెన్లో పసుపుని అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కదా, అది కొన్నాళ్ళకి పురుగు అనేది పట్టేస్తుంది, త్వరగా పురుగు అనేది పట్టేస్తుంది పసుపుకు మాత్రం. అందుకని చెప్పేసి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇందులోకి ఒక 4 లవంగ మొగ్గలు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకున్నారనుకోండి, ఇందులో ఉన్న ఘాటు ధనం వల్ల పురుగు అనేది పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట చాలా రోజుల వరకు కూడా. ఈ టిప్ను కూడా ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా మిక్సీ జారుకున్న మూతకి ఒక్కొక్కసారి రబ్బర్ అనేది లూజ్ అయిపోతుంది. మిక్సీకి వేసేటప్పుడు అది లూజ్ అయిపోయి అందులో పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఈ టిప్ని ట్రై చేయండి. రబ్బర్ కనుక లూజ్ అయింది అనుకోండి చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఒక 2 ఇలాంటి రబ్బర్స్ అయితే తీసుకోండి. రబ్బర్స్ తీసుకుని వేసేసుకోవాలన్నమాట. అలాగే ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇందులో ఈ టిప్స్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయండి. ఈ విధంగా నేనైతే ఒక రబ్బర్ అయితే వేసుకున్నాను. ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక 2 రబ్బర్స్ ఇలా వేసేసుకోండి. మనం ఎలా మిక్సీ పట్టినా కూడా ఇది జారే ఛాన్సెస్ అయితే ఉండదన్నమాట. చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది ఇదైతే. ఈ విధంగా బాగా టైట్ అయిపోతుంది అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసినప్పుడు కొత్త మిక్సీ జార్ కొనాలని ఆలోచన వస్తుంది కదా. అందుకని చెప్పేసి కొన్ని టిప్స్ పాటించారనుకోండి, పాత వాటితోనే చాలా చక్కగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొద్ది మందికి సజెషన్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది, రికమెండ్ అనేది చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లల యూనిఫామ్ రాసుకునేటప్పుడు లేదా ఏదో విధంగా పెన్ను గీతలు అయితే పడుతూ ఉంటాయి కదా, అది మనం ఎంత సోప్ వేసి రుద్దినా కూడా ఆ గీతలు అనేవి అస్సలు పోదు. మేమైతే దీనికైతే పడలేదు, ఈ వీడియో కోసం నార్మల్గా చూపిస్తున్నాను అంతే. ఈ విధంగా గీతలు అయితే పడి ఉంటాయి కదా, చాలా ఈజీగా సెకండ్స్లలో రిమూవ్ అయితే చేసుకోవచ్చు. నార్మల్గా ఇంట్లో అయితే పర్ఫ్యూమ్ అయితే ఉంటుంది కదా, ఎక్స్పైరీ అయిందైనా పర్లేదు, లేదా రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తుంటాం కదా, అలాంటి పర్ఫ్యూమ్ అయితే ఒకటి తీసుకోండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. కొద్దిగా ఈ విధంగా స్ప్రే చేసేసేయండి. స్ప్రే చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, వితిన్ సెకండ్స్లో కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా బట్టలకి యూజ్ చేసే సోప్ అయితే ఉంటుంది కదా, పాత బ్రష్ తీసుకుని ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. వితిన్ ఒక 30 సెకండ్స్ కూడా కాలేదు, ఇందులో ఉన్న మరకలు అనేవి పూర్తిగా చేంజ్ అయిపోయాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 80% అయితే పోయింది. కొంచెం మీరు లైట్గా ఇలా రుద్దారనుకోండి ఈజీగా పోతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఏ మాత్రం కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి, ఏ మాత్రం కొద్దిగా మరక అనేది అస్సలు ఉండదు. ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ ఇలాంటి కొంచెం మెత్తబడిన లేదా లైట్గా ఇలా కుళ్ళిపోయినట్టుగా ఉన్న ఇలాంటి టమాటాలు అయితే పడేసి ఉంటాం కదా, అలా పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఓకే, కానీ కొంచెం కాస్ట్లీగా ఉన్నప్పుడు ఒక్కటి పోయినా కూడా అది బాధలాగా అనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి అది ఏదైనా సరే
ఇలాంటి మెత్తబడిన టమాటాలు కొంచెం కుళ్ళిపోయినట్టుగా ఉన్న అలాంటివైతే పడేయకండి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను. ఒక్కదాన్నే క్లీన్ చేసుకుంటున్నాను, అందుకని చెప్పేసి ఒకటే తీసుకున్నాను. కొంచెం ఎక్కువ ఉన్నాయనుకోండి ఒక 2-3 తీసుకోవచ్చు. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అదే విధంగా నిమ్మకాయ తొక్కలు కూడా అంతే, అవి కూడా యూజ్ చేసిన తర్వాత పడేస్తుంటాం కదా ఆ తొక్కల్ని, అవి కూడా చాలా చక్కగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా కట్ చేసేసుకోండి. నిమ్మకాయ తొక్కలు కూడా అంతే, ఒక 3 తీసుకున్నాను. సో ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లో వాటర్ని అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా అందులో వేసేసుకోండి. వేసేసుకున్న ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రాగి గ్లాస్ వేసుకుంటున్నాను. రాగి గ్లాస్ అనే కాదు, ఇత్తడి సామాన్లు, పూజ సామాన్లు ఏమైనా సరే ఇత్తడి సామాన్లు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు వేసుకుంటున్నాను. నేను చిన్న కుక్కర్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు పట్టట్లేదు. కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కదా, కొంచెం పెద్ద సైజు ఉన్నట్లయితే కొంచెం పెద్ద కుక్కర్లో వేసుకున్నారనుకోండి అన్నీ కూడా పడతాయి. చిన్న చిన్న వస్తువులు అయితే ఒక 2-3 కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోకి మునిగేలాగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కంపల్సరీ మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ కనుక తగ్గాయి అనుకుంటే ఎక్కడికైతే మునిగిందో అక్కడికి క్లీన్ అయిపోతాయి, ఆ తర్వాత పైన అయితే క్లీన్ అవ్వదు. సో ఈ విధంగా మునిగేలాగా వాటర్ని యాడ్ చేసేసుకుని దీనికి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక చూపిస్తున్నాను చూడండి, అమేజింగ్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. వావ్, చూస్తున్నారు కదా ఎంత షైనింగ్గా ఉందో, అప్పుడు ఎంత మురికిగా ఉంది కదా, చాలా చక్కగా ఇలా జస్ట్ ముంచేసి క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు కుక్కర్లో పెట్టడం ఎందుకులే అనుకుంటే ఒక గిన్నెలో ఇది మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు కుక్కర్లో కాకుండా ఇలా గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా 2 గ్లాసుల డిఫరెన్స్ అనేది, అదే అయితే ఎంత నల్లగా ఉండేది, యాస్టీస్గా 2 అలాగే ఉండేటివి, ఎంత కలర్ డిఫరెన్స్ అయితే ఉంది. చాలా ఈజీగా ఇలా కుక్కర్లో వేసేసి ఒక 10 నిమిషాల్లో చేతులు నొప్పి పెట్టకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక మ్యాజిక్ వాటర్ లాగా అనిపిస్తుంది కదా, ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. గట్టిగా తోమాల్సిన అవసరం అయితే లేదు, చాలా డిఫరెన్స్ అయితే ఉంది. లైవ్లోనే చూపించాను కదా, అసలు మంచి షైనింగ్ అయితే ఉన్నాయి. అదే విధంగా ఇది చాలా రోజులు ఇంకా షైనింగ్గా ఉండాలి, షైనింగ్ అనేది తగ్గకూడదు. ఒక 10-15 రోజులైనా సరే అంటే ఇంకొక స్టెప్ ఉంది, అది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా బాగానే ఉంటుంది. ఒక 2-3 డేస్ తర్వాత కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అంటే, అందుకని చెప్పేసి ఇంకొక స్టెప్ని కూడా ఫాలో అవ్వండి. చాలా రోజుల వరకు అంటే వారం 10 రోజులైనా సరే షైనింగ్ అనేది తగ్గదనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా సర్ఫ్ పౌడర్ కానీ లేదా బట్టల సోప్ అనేది ఒకటి కొంచెం తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ముగ్గు పిండి అంటే రంగోలి పౌడర్ ఉంటుంది కదా, ముగ్గు పౌడర్, ఆ పౌడర్ని కొద్దిగా ఇలా డిప్ చేసేసుకుని లైట్గా తోమితే సరిపోతుంది. ఆల్రెడీ ఇందులో ఉన్న మురికి అంతా కూడా పోతుంది. జస్ట్ ఇదేంటంటే ఒక పాలిషింగ్ లాగా అనమాట. కొంచెం ఇలా లైట్ ఇలా తోమారనుకోండి షైనింగ్ అనేది పోకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం యాసిడ్ లాగా ఉంటుంది కాబట్టి అది యాసిడ్ పడంగానే అది అప్పటికి బాగుంటుంది, కానీ ఆ తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇది ఒక షైనింగ్ కోసం మాత్రమే. సో ఈ విధంగా లైట్గా రుద్దితే సరిపోతుంది. ఇదే విధంగా పండగలప్పుడైతే కొంచెం ఎక్కువగానే ఉంటాయి కదా, చేతులు నొప్పి పుట్టేలాగా ప్రెజర్ పెట్టి కడగాల్సిన అవసరం లేదు, రుద్దాల్సిన అవసరం లేదు. ఈ ఒక టిప్ని ఫాలో అవ్వండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఈ విధంగా రుద్దిన తర్వాత కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత షైనింగ్గా ఉందో. కంపల్సరీ కడిగి ఆ తర్వాత పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి, లేదంటే అందులో ఉన్న మరకలు అనేవి అలాగే ఉండిపోతాయి. చూస్తున్నారు కదా డిఫరెన్స్ అనేది, ఎంత డిఫరెన్స్ ఉందో అప్పటికిప్పటికి. ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖా సిరి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.